నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. పులివెందులో ఓ సక్సెస్ స్టోరీ. వివేకాన్ని ఎవరు చంపారో అందరికీ తెలుసన్న జగన్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ. తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచార వ్యూహంపై చర్చ. కరీంనగర్లో బీజేపీ విజయం ఖాయం. కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఏనాడు ప్రజలను పట్టించుకోలేదన్న బండి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర. నేటితో ముగియనున్న గడువు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. అరెస్టైన పోలీసులపై సైబర్ టెర్రరిజం చర్యలు. ఎలక్షన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు 2-3 సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న సికింద్రాబాద్ ర్యాలీ, వరంగల్ జనజాతర సభల్లో పాల్గొన్న ఆయన ఇవాళ చేవెళ్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం గాంధీ భవన్లో బీజేపీపై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7:30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ షోలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు 2-3 సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న సికింద్రాబాద్ ర్యాలీ, వరంగల్ జనజాతర సభల్లో పాల్గొన్న ఆయన ఇవాళ చేవెళ్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం గాంధీ భవన్లో బీజేపీపై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7:30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ షోలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలాగే 7:30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ షోలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్తోని కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ చేసింది. ముఖ్యంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇప్పటికే ప్రచార జోరును కూడా వేగవంతం చేసింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కూడా ప్రచారం వేగవంతం చేశారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3 నుంచి 4 బహిరంగ సభలు నిర్వహించాలనేటటువంటి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 నుంచి 4 బహిరంగ సభలు నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. ఇప్పటికే ప్రతిరోజు కూడా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఒక నియోజకవర్గంలో జనజాతర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరో నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్ అలాగే ర్యాలీలు కూడా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే నిన్న సికింద్రాబాద్ లో దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. అనంతరం వరంగల్లో భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇవాళ మరికాసేపట్లోనే బీజేపీ 10 ఏళ్ల పాలన మీద, కేంద్రంలో బీజేపీ అనుసరించినటువంటి విధానాల మీద ఛార్జీ షీటు గాంధీ భవన్ వేదికగా విడుదల చేయనున్నారు. ఇందులో మొన్నటి ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ ను టార్గెట్, అలాగే కేసీఆర్ ను టార్గెట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచన మొన్న ఇటీవల నవోటల్లో భేటీ అయిన సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో దృష్టి బీజేపీ మీద పెట్టాలి, అటు బీజేపీ మీదనే ఎదురుదాడి చేయాలి తప్ప ఇప్పటికే ఓడించినటువంటి బీఆర్ఎస్ మీద విమర్శలు చేసినా ఎటువంటి లాభం ఉండదు అనేటటువంటి సూచనలు చేశారు. దానిలో భాగంగానే
ఆయన పూర్తి స్థాయిలో బీజేపీ మీద ఇవాళ ఛార్జ్ షీట్ విడుదల చేయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల పరిపాలన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి రావాల్సినటువంటి విభజన హామీలు కావచ్చు, పెరిగిన ధరలు, అలాగే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, కేటాయింపులకు సంబంధించి ఈ యొక్క ఛార్జీ షీట్ లో ఉన్నాయి. వీటితో పాటుగానే పూర్తిగా ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికలు అటు కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండే విధంగా ఇప్పటికే ప్లాన్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీ మీద ఇవాళ ఛార్జీ షీట్ విడుదల చేస్తున్నారు. ఆ అనంతరం కూడా ఇవాళ చేవెళ్లలో జరిగేటటువంటి జనజాతర భారీ బహిరంగ సభకు సాయంత్రం 5 గంటల ప్రాంగణంలో కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అనంతరం కంటోన్మెంట్ ఉప ఎన్నిక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి అక్కడ నారాయణ శ్రీ గణేశ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన ప్రచారంలో జోరుగా తిరుగుతున్నారు కాబట్టి ఆయన నిర్వహించేటటువంటి సాయంత్రం అటు జనజాతర చేవెళ్లలో జనజాతర ముగిసిన అనంతరం సికింద్రాబాద్ చేరుకుంటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఆయన ఇంటింటి ప్రచారంలో అలాగే ర్యాలీలో కూడా పాల్గొననున్నారు. థ్యాంక్ యూ రాజు. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామినేషన్ల దాఖలు జోరందుకున్నాయి. మరోవైపు ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. మళ్లీ మోదీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో కమలనాథులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అగ్రనేతలను రంగంలోకి దింపారు. ఇవాళ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో సభకు భారీ ఏర్పాటు చేస్తున్నారు కమలనాథులు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావు పాల్గొంటారు. मिक्स సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి 4 అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్ కొనసాగుతుంది. బీజేపీ హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థికి ఇంకా బీఫామ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు పార్లమెంట్కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ 2 కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయన బీఫామ్ ఇవ్వలేదు. మరోవైపు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత తాజాగా కిషన్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరుతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్ ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. అయితే కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది. సూర్యాపేట దగ్గర ముగిసిన యాత్రను ఇవాళ అక్కడి నుంచి ప్రారంభించనున్నారు. సాయంత్రం భువనగిరిలో రోడ్ షోలో పాల్గొంటారు కేసీఆర్. నిన్న మిర్యాలగూడ రోడ్ షోలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తనను జైల్లో పెడతామని అంటున్నారని, జైళ్లకు భయపడేవాడినే అయితే ఉద్యమం చేసేవాడినా అని కేసీఆర్ అన్నారు. గుడ్లు పీక్తా జైల్లో వేస్తా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు కేసీఆర్. జిల్లాలో చేతకాని మంత్రులు ఉన్నారని ధ్వజమెత్తారు. సాగర్లో నీళ్లు ఉన్నా సాగునీరు విడుదల చేయలేరని విమర్శించారు. మనం చేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరు చూసినారు మీ కళ్ళ ముందే. ఈరోజు నిన్ను జైల్లో వేస్తాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం, ఇదే భాషనా? ఒక ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా? 15 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు బీక్తా, నీ పేగులు బీక్తా, నేను జైలు వేస్తా, ఇదా మాట్లాడవలసిన భాష? దయచేసి ఆలోచన చేయండి. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని, రాజీనామా లెటర్ను హరీష్ రావు జేబులో పెట్టుకోవాలని అన్నారు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడుతున్నాను నమ్ముతారేమో అని. 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి, నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా పదవికి అక్కడనే రాజీనామా చేస్తా. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ, ఉప ఎన్నికల అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా
అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా, నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ. మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటా అని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో.